వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి బీరపొట్టు కారప్పొడండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. అంతేకాకుండా మీ అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. దీన్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా ఈ బీరపొట్టు కారప్పొడి తయారు చేయడం కోసం ఒక 1/2 కేజీ బీరకాయల్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత వీటిపై ఉన్నటువంటి పొట్టుని తీసేయాలన్నమాట. ఈ పొట్టులో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయండి. అందుకని మనం ఈ బీరపొట్టును వేస్ట్ చేయకుండా ఇలా మనం కారప్పొడిలా చేసుకున్నట్లయితే కనుక రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇవి చల్లారిన తర్వాత వీటిపై ఉన్నటువంటి పొట్టుని తీసేయాలండి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ధనియాలు తీసుకుని వేయించుకోవాలండి. మనం నువ్వులు చిటపటమనేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలన్నమాట. నువ్వులు చిటపటమన్న తర్వాత మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ప్రక్కన పెట్టుకోవాలండి. వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో నువ్వులు, ధనియాలు వేసుకుని మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలను పొట్టు తీసి వేసుకోవాలండి. పల్లీలను వేసుకున్న తర్వాత మనం వీటిని మెత్తగా పౌడర్ చేయకూడదండి. కొంచెం బరకగా ఉండాలన్నమాట. పలుకులుగా మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. మెత్తగా అయిపోతే కనుక అంత టేస్ట్ బాగుండదండి. ఈ పౌడర్ని పట్టుకుని దీన్ని కూడా ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో 4-5 పచ్చిమిర్చి, అలాగే ముందుగా మనం బీరపొట్టును తీసి పెట్టుకున్నాం కదా, ఆ బీరపొట్టును కూడా వేసుకుని మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బీరపొట్టు మొత్తాన్ని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ బీరపొట్టును గ్రైండ్ చేసేటప్పుడు నారల్లాగా వస్తాయన్నమాట. వాటిని తీసి ప్రక్కన పెట్టేయాలండి. అలా వదిలేస్తే బీరపొట్టు తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే దంచినటువంటి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మనం వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వీటిని చక్కగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, బీరపొట్టు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుని ముందు ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోను, అలాగే తర్వాత మీడియం ఫ్లేమ్లోను పెట్టి మనం వేయించుకోవాలండి. తర్వాత ఇంకో 4-5 నిమిషాల పాటు మనం ఈ బీరపొట్టును వేయించుకోవాలండి. ఇలా వేయించుకునేటప్పుడే ఈ బీరపొట్టులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఈ బీరపొట్టు పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకని కారం ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి. ఇలా ఇది పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇందులో మనం నువ్వులు, పల్లీల పొడి పట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, బీరపొట్టు కారప్పొడి రెడీ అయినట్లే. దీన్ని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నట్లయితే కనుక చాలా బాగుంటుందండి టేస్ట్. అంతేకాకుండా మీకు చెప్పాను కదా, హెల్త్కి కూడా ఇది చాలా మంచిదని. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా ఇది చాలా మంచిదండి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.